కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సూర్యకళ మందిరం ఉండడం జరిగింది. మరి ఏదైతే ఆ రేపటి భారత పౌరులకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి చిన్నతనం నుంచి ఒక చక్కటి విద్యను అందించే ప్రయత్నంలో ఇక్కడైతే కొన్ని ఏదైతే పెరల్స్ ప్రీ స్కూల్ అనే యాన్యువల్ డే జరుగుతుంది. మరి అనుభవం గల విద్యార్థులు, అనుభవం గల ఉపాధ్యాయులు ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలతో మమేకమై వాళ్ళని ఏ రకంగా చెప్పాలో కొంతమంది ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి పద్మజ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం, మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని స్కూల్స్ లో కూడా పిల్లల ఔన్నత్యాన్ని తెలుసుకొని చాలా దగ్గరగా వాళ్ళకి వెళ్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా పేరెంట్స్ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక పేరెంట్ లో మీరు ట్రీట్ చేస్తున్నారు. అటువంటి మీరు ఒక చక్కటి స్కూల్ కి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. అసలు ఇది యానివర్సరీ మీరు నిర్వహించుకున్నారు. చెప్పండి మేడం, కాకినాడ ప్రజలకు మీ విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు? 25 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నామండి. పర్ల్స్ ప్రీ స్కూల్ వి హ్యావ్ 3 బ్రాంచెస్ అండి. 1 ఈజ్ కేంద్రపాలెం, సెకండ్ రామరపేట, థర్డ్ వన్ వచ్చి ఇప్పుడు సిద్ధార్థ నగర్ ఈ ఇయర్ స్టార్ట్ అయింది. మనకి 2 ఇయర్స్ నుంచి ఉంటారండి. సెకండ్ స్టాండర్డ్ వరకు జరుగుతుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి ప్లే గ్రూప్, ఆఫ్టర్ నర్సరీ, ఆఫ్టర్ ఎల్కేజీ అండ్ యూకేజీ, ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్స్. వీ హ్యావ్ ఫాలో సిబిఎస్ఈ కరికులం అండ్ పేరెంటల్ కేరింగ్, 100% సేఫ్టీ, క్లీన్లీనెస్ ఇది మాత్రం ఖచ్చితంగా పాటిస్తాము. అలాగే ఏసీ క్లాస్ రూమ్స్, ప్లేవే మెథడ్లో అండ్ మోటో స్కిల్స్ డెవలప్ అయ్యేలాగే ఉంటాయి. మా కిడ్స్లో మీరు ఏ స్కూల్లో వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినా కూడా వాళ్ళు అక్కడ విన్ అవ్వాలి. మా స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళారు అంటే వాళ్ళ మ్యాక్సిమం మనకు వచ్చే పేరెంట్స్ నుంచి వచ్చేవాళ్ళే, అంటే మౌత్ పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌత్ అలాగే వస్తున్నారు. ఎక్కడ మాకు యాడ్స్ కూడా చాలా తక్కువ. అలాగే మా క్యాంపస్ సరిపడినంత మంది పిల్లలు ఇప్పుడు ప్రతి ఇయర్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 100 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఒక 50 మెంబర్స్ బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఆ క్లాస్లో కూడా వేరే స్కూల్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చామని చెప్పి ఎప్పటికప్పుడు నాకు మెసేజ్లు పెడతారండి. థ్యాంక్ యూ. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ కావాలి పేరెంట్స్ది, మీ మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. ఈ స్కూల్ కోసం చెప్పాలంటే ప్రిన్సిపల్ మేడం కానీ అందరూ చాలా బాగా చూస్తుంటారు పిల్లలకి ప్రతి ఇది కూడా నేర్పిస్తారు. మా పెద్ద పాప ఇక్కడే చదివింది, మా బాబు కూడా ఇక్కడే చదివాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఏం నేర్పించకపోయినా వాళ్ళకి అన్నీ నేర్పిస్తారు. స్టడీ విషయమే కాదు ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేస్తారు. యాక్టివిటీస్ అన్నీ బాగుంటాయండి. నా పేరు ప్రతాప్ కుమార్. నేను మా బాబుని స్కూల్ జాయిన్ చేద్దాం, చాలా స్కూల్ ఎంక్వైరీ చేస్తాను కాకినాడలో. తర్వాత పెరల్ స్కూల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పెరల్ స్కూల్ ఇట్ ఈస్ ఏ స్కూల్ విచ్ ఇస్ నాట్ ఏ రెగ్యులర్ స్కూల్, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ స్కూల్ అండ్ నాట్ ఏ కమర్షియలైజ్ స్కూల్. పెరల్ స్కూల్ చాలా బాగుంది. ఈ పిల్లల్ని కమర్షియల్గా కాకుండా ఒక ఇంట్లో ఒక కిడ్గా ట్రీట్ చేస్తున్నారు. అక్కడ మేడమ్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ కానీ ఇంకా వాళ్ళు కండక్ట్ చేసే యాక్టివిటీస్ కానీ డైలీ యాక్టివిటీస్ కానీ పిల్లలకి చాలా హెల్ప్ అవుతున్నాయి. మా బాబు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా హైపర్ యాక్టివ్ ఉండేవాడు, ఇంట్లో సరిగా మాట్లాడేవాడు కాదు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేసిన యాక్టివిటీస్ కానీ మేడం వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ అవన్నీ వాడికి చాలా హెల్ప్ అయ్యి ఇప్పుడు కిడ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాడు. చాలా బాగుంది. నా పేరు గీతా భార్గవి. నేను పంచాయత్ కార్యదర్శి చేస్తున్నా అండి. మా అబ్బాయి పేరు శ్రీసాయి సంహిత అండి. పెరల్స్ ప్రీ స్కూల్లో జాయిన్ చేస్తాం, ఎల్కేజీలో చెప్తున్నాడు. ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే ఏదైనా ఒక స్కూల్ చూసామంటే పేరెంట్స్కి ఎప్పుడు కూడా అంతే కేరింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా వాళ్ళ డిసిప్లిన్ అనేది తప్పకుండా ఉండాలి. ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ దిస్. ఎందుకంటే జస్ట్ లైక్ మార్నింగ్ మనం డ్రాప్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా పిల్లలు ఎలా ఉంటారు అని రోజంతా నా అలాంటి వర్కింగ్ మదర్స్కి అయితే చాలా టెరబుల్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. కానీ జస్ట్ లైక్ ఈవినింగ్ 3:30కి మళ్ళీ తీసుకున్నప్పుడు ఆ స్మైల్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. మా అబ్బాయికి చాలా ఫ్రెండ్లీగా టీచ్ చేస్తారు, చాలా ఒబిడియంట్గా ఉంటాడు కుర్రోడు, తింటాడు, ఆడుకుంటాడు, అన్నీ నాకు తిరిగి వచ్చి చెప్తాడు. అండ్ మార్క్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాడండి. అన్నీ కూడా ఈక్వల్గా ఉంటుంది. జస్ట్ లైక్ స్పోర్ట్స్ కూడా అలాగే ఆడిస్తారు, యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లోడు నాకు వచ్చి చెప్తుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అండ్ ప్రిన్సిపల్ మేడంకి, స్టాఫ్కి చాలా హ్యాపీగా చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.